అండి మెహందీ ఫంక్షన్ అయినా నెక్స్ట్ డేనే మ్యారేజ్కి అయితే అండి ఫస్ట్ అయితే పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు తరపు వాళ్ళైతే ప్రధానం కింద సారీ అన్నీ తీసుకొచ్చారండి. అంటే పెళ్లి కూతురికి కావాల్సిన మొత్తం ఐటమ్స్, ఫ్రూట్స్, స్వీట్స్, అలానే తనకి పట్టు శారీ, జ్యువెలరీ ఐటమ్స్, పసుపు, కుంకుమ, గాజులు అన్నీ కూడా తీసుకొచ్చి వాళ్ళు తీసుకొచ్చిన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా పెళ్లి కూతురికి పసుపు, కుంకుమ పెట్టి గాజులు, ముత్తైదువులతో గాజులు వేయించి అందరి చేత అక్షింతలు అయితే వేయించి అందరికీ తాంబూలాలు, వచ్చిన ముత్తైదువులకి తాంబూలాలు ఇచ్చి ఇంకా అలా అయితే ప్రధానం అయితే కంప్లీట్ అయిపోతుందండి. ఇంకా పెళ్ళికి వచ్చిన రిలేటివ్స్ కానీ ఇంకా అందరూ పెళ్ళి కొడుకు తరపు వాళ్ళందరూ కూడా అక్షింతలేసి అమ్మాయిని ఆశీర్వదిస్తారు. నెక్స్ట్ వచ్చేసి మేము పెళ్లి కొడుకు దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు పెళ్లి కొడుకు దగ్గరికి అందరూ వెళ్తున్నాము. ఎందుకంటే పెళ్లి కూతురు ప్రధానమైన తర్వాత పెళ్లి కొడుకుని విడిదింటికి తీసుకురావాలన్నమాట. సో ఇప్పుడు మేము పెళ్లి కొడుకు ఇంటికి వెళ్తున్నాము. అక్కడికి పెళ్లి కొడుకు కావాల్సిన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అందరూ కూడా అన్నీ పట్టుకొని అందరం కలిసి వెళ్తున్నాము. అయిన తర్వాత పెళ్లి కూతురు అన్నలు ఇద్దరు కూడా పెళ్లి కొడుకుని డైరెక్ట్గా ఎత్తుకొని తీసుకొని వెళ్ళిపోతున్నారండి విడిదింటికి. డైరెక్ట్గా పెళ్లి కొడుకు ఇంటి దగ్గర నుంచి విడిదింటి వరకు ఇద్దరు ఎత్తుకొని తీసుకువెళ్ళి ఇంట్లో కూర్చోబెట్టి కాళ్ళు కడిగి ఇంకా వాళ్ళ బావగారికి తెచ్చిన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో స్వీట్స్ అన్నీ కూడా తినే వరకు వదలకుండా కుక్కుతూ ఉన్నారు. అసలు వదిలిపెట్టలేదు ఇద్దరు బావమరుదులు కూడా. పెళ్ళిలో జరిగే ఇలాంటి స్వీట్ మూమెంట్స్ అన్నీ కూడా లైఫ్ లాంగ్ మళ్ళీ గుర్తుండిపోతాయి కదండి. చాలా బాగుంటుంది, అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. పెళ్లి కొడుకుతో అయితే ఇద్దరు బావమరుదులు అసలు ఊరుకోవట్లే, ఒక ఆట ఆడుకున్నారు. నెక్స్ట్ తర్వాత ఇంకా పెళ్లి కొడుకుకి హారతి ఇచ్చేసి నెక్స్ట్ కాలగోలు సంబరం అయితే స్టార్ట్ చేశారండి. కాలగోలు సంబరానికి ఫస్ట్ అయితే ఇలా ముగ్గు వేసి కుండ, బిందెలు ఇవన్నీ తీసుకొని మొత్తం ముత్తైదువులందరూ కలిసి ఇలా తల మీద పెట్టుకొని అందరూ కలిసి ఎక్కడికి అంటే గ్రామ దేవత అయినటువంటి గంగానమ్మ తల్లి గుడికి వెళ్ళి అక్కడ మా ఆచారం ప్రకారం గంగానమ్మ తల్లి ఎవరి మ్యారేజ్ అయినా కూడా గంగానమ్మ తల్లి గుడికి వెళ్ళి అక్కడి నుంచి వాటర్ తీసుకొచ్చి ఆ వాటర్తో పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి నలుగు పెట్టి స్నానం చేయిస్తారండి. ఇది మా ట్రెడిషనల్ అక్కడనమాట. సో ఇంకా అందరం బయలుదేరాము. ఇంకా గుడికి అయితే టెంపుల్కి అయితే వాటర్ తీసుకురావడానికి మొత్తం అందరం స్టార్ట్ అయ్యాము. ఇదిగోండి ఇదేనండి గంగానమ్మ తల్లి టెంపుల్. ఈ టెంపుల్ దగ్గరే ఇలా వాటర్ తీసుకొని మొత్తం వాళ్ళు తెచ్చినటువంటి బిందెలు ఏవైతే ఉన్నాయో ఆ బిందెలు, కుండలతో సహా వాటర్ పట్టుకొని అందరూ ఇంకా అలా తల మీద పెట్టుకొని మేళతాళాలతో ఇంకా నీళ్ళనైతే పెళ్లి కూతురింటికి తీసుకువెళ్ళి అక్కడ పెళ్లి కూతురిని పెళ్లి కొడుకును కూర్చోబెట్టి వాళ్ళకి కాలగోలు సంబరం అయితే చేస్తారండి. కాలగోలు సంబరం అంటే పెళ్లి కూతురికి పెళ్లి కొడుకుకి బాగా ఫుల్గా నలుగు పెట్టేసి వాళ్ళకి దిష్టి తీసేసి తెచ్చిన వాటర్తో ఇంకా వాళ్ళకైతే స్నానం చేయించేసి వాళ్ళని పెళ్ళికి ఆ తర్వాత నెక్స్ట్ పెళ్ళికి అయితే రెడీ చేస్తారు. మా ట్రెడిషన్లో అయితే ఇలానే చేస్తామండి. ఫస్ట్ నుంచి ఎవరి మ్యారేజ్ అయినా కూడా కంపల్సరీ గ్రామ దేవత అయినటువంటి గంగానమ్మ తల్లి గుడి దగ్గర వాటర్ తీసుకొని ఆ వాటర్తో ఫస్ట్ వాళ్ళకి స్నానం అయిన తర్వాతనే పెళ్లి పనులు మొదలు పెడతారు. ఇంకా అందరూ అయితే రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నారండి. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా వాళ్ళకి కావాల్సినటువంటి ఇలా పీటలు, ముగ్గులు వేసి కాలుగోలు సంబరానికి అయితే మొత్తం అంతా ప్రిపేర్ చేశారు. పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని కూడా రెడీ చేసి కూర్చోపెట్టారండి. ఇలా వీళ్ళు ఏదైతే ముగ్గు వేశారో ఆ ముగ్గు చుట్టూ అందరూ కూడా ఇలా బిందెలతో వాటర్ అయితే ఏవైతే తీసుకొచ్చారో ఆ నీళ్లు పట్టుకొని 3 సార్లు తిరిగిన తర్వాత వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి అందరూ అక్షింతలు వేసి దిష్టి తీసి బాగా ఫుల్గా నలుగు పెడతారు అండి. నలుగు పెట్టిన తర్వాత ఆ తెచ్చిన వడ్లు ఏవైతే ఉన్నాయో ఆ వడ్లని మొత్తం అందరూ ఇలా ఒక 5గురు కలిసి వడ్లనైతే ఇలా దంచుతారు. తర్వాత ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత పెళ్లి కూతురిని పెళ్లి కొడుకుని ఊరేగింపుకి అయితే తీసుకువెళ్తున్నారండి. ఊరేగింపులో ఇంకా ఇద్దరిని డాన్స్ వేయమన్నారు.
ఇద్దరు డాన్స్ వేయమంటే ఇంకా ఒకళ్ళొకళ్ళు పెళ్ళి కూతురు అయితే ఫస్ట్ స్టార్ట్ చేసింది. ఇంకా పెళ్ళి కొడుకుని వేయమంటేనేమో అసలు వేస్తాను అని చెప్పి కొంచెం టైం తీసుకున్నాడు. టైం అయితే తీసుకున్న తర్వాత ఎలా అయితేనే డాన్స్ అయితే కంపల్సరీ చేపించారు. డాన్స్ చేసే వరకు కూడా వదిలిపెట్టలేదండి. ఫైనల్గా ఇద్దరు అయితే డాన్స్ అయితే చేశారు. నెక్స్ట్ డాన్స్ అయిన తర్వాత ఇంకా వాళ్ళని అయితే కార్లో కూర్చోబెట్టారు. కార్లో కూర్చోబెట్టేసి ఇంకా ఊరేగింపుకి అయితే స్టార్ట్ అయిపోయాము అందరం కలిసి. ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ పెళ్లి వీడియో అప్లోడ్ చేస్తాను. పెళ్లి వీడియోతో